మెడికల్ కాలేజీలపై తమ విధానమేంటో మరోసారి వైఎస్ జగన్ స్పష్టం చేశారని అన్నారు. మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ కోట్లాది మంది ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనేదే వైఎస్ జగన్ విధానమన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనను విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులకు అమర్నాథ్ ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో విశాఖ సిపి వ్యాఖ్యలపై అమర్నాథ్ మండిపడ్డారు. జగన్ను ఉద్దేశించి ఎమ్మెల్యే అంటూ సిపి మాట్లాడటం సరికాదని, వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. కొన్నిటికి కేంద్ర ప్రభుత్వం తాలూకు సహకారం అంటే ఫండింగ్, కొన్నిటికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరించేస్తాం అనేటువంటి ముందు నుంచి ఉన్నటువంటి ప్రపోజల్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 204 ఏదైతే ఉందో 2022లో ఇచ్చింది, అది 500 కోట్ల రూపాయలు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జీవో కొంతమంది పెద్ద మనుషులు అడిగారు కాబట్టి ఆ పెద్ద మనుషులు చూపించడానికి తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అన్నా, ఏ చిన్న నిర్ణయం అన్నా, ఏ ఒక్క రూపాయలన్నా ప్రభుత్వంలో కొన్ని ప్రొసీజర్స్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, జీవోస్ ప్రభుత్వంలో ఉన్నాం కదా మేము కూడా. సో లేవు, అసలు కాగితాలే లేవు అని చెప్పినటువంటి దానికి సమాధానంగా చూపించాం కదా, ఎవరి దృష్టిలో లేదు. మనం పులివెందుల మెడికల్ కాలేజ్ కట్టాము, పులివెందుల మెడికల్ కాలేజ్ కట్టి ఎన్ఎంసీకి లెటర్ రాసాము, సీట్లు ఇవ్వండి అని చెప్పి 2024లో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం రాసింది? మాకు సీట్లు వద్దని చెప్పి రాసింది, మాకు అవసరం లేదని చెప్పి రాసింది. ఏమో అడుగు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అడుగు, ఎందుకు సార్ మాకు కాలేజ్ సీట్లు వద్దన్నారండి. అంటే నాకు తెలిసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది మాకు తెలిసిన అర్థం. మరి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, కూటమి నాయకులకి వాళ్ళు ఏం అర్థం పెట్టుకున్నారు మాకు తెలియదు. ఆ అబ్రివేషన్ ఏంటో ఆ సత్యకుమార్నో లేకపోతే ఆ పార్టీ నాయకులను అడుగు, అది పంచుకోవడానికి పెట్టుకున్నదో లేకపోతే దేనికి పెట్టుకుందో మన అనేటువంటిది వాళ్ళని అడగాలి. మాకు తెలిసిందైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రతి రాష్ట్రంలో, ఇటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఏ ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలోనూ కూడా తిరుగుబాటు అనేటువంటిది వచ్చింది. ఆ నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఇది ఒక ఉదాహరణ. సో దీన్ని కొత్తగా ఎక్కడా కూడా సమర్థించినటువంటి ఏ జాతీయ స్థాయిలో ఒకరిని చూపించండి. సో దయచేసి మనకి ఎక్కడో ఏదో జరిగిపోతుంది అనేటువంటి దానికన్నా మనకు నష్టం కలుగుతుందా లేదా, దీని మీద మనం ఫైట్ చేయాలా లేదా అనేటువంటి దాని మీద దయచేసి మీరు కూడా కలిసి రావాలనేటువంటి మా తాలూకు కోరిక. నిన్న సార్ కూడా చెప్పారు జగన్ గారు, సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెట్టండి, పోనీ 5 సంవత్సరాలను కంప్లీట్ చేయండి. మీరు అమరావతికి ఏమో 2 లక్షల కోట్ల రూపాయలు 2 లక్షల కోట్లు ఖర్చు పెడతారు, దానికి అంత పెద్ద డబ్బు ఖర్చు పెడతారు. పిల్లల జీవితాల కన్నా, పిల్లల చదువు కంటే, విద్య కంటే అవసరమా? సో డెఫినెట్గా వారు చేసినటువంటి పనిని సమర్థించుకునేటువంటి దానికి 100 చెప్తారు సార్. నిన్న ఈ ప్రైవేటీకరణ విషయంలో మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఈ ప్రభుత్వం తాలూకా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది అనేటువంటిది నిన్న పర్యటన ద్వారా, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ద్వారా అర్థమవుతుంది అనేటువంటిది మా తాలూకు ఉద్దేశం. అందుకనే ఈ కార్యక్రమం మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి, ఏదో విమర్శ చేయాలనేటువంటి దానికి ఏదో తీసుకుని వచ్చి కలపడం కానీ, ఏవైతే గతంలో తెలుగుదేశం పార్టీ ఏం కార్యాలయాలకి స్థలాలు ఇచ్చుకోలేదా? నేను అడిగింది చెప్ప బ్రదరు, నేను అడిగింది చెప్పమ్మా. ఇది ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి, ప్రతి రాజకీయ పార్టీకి చట్ట ప్రకారం ఇచ్చేటువంటి ప్రక్రియ. సో ఈ సబ్జెక్ట్ని పక్కన పెట్టి నువ్వు ఇవ్వాల్సినటువంటి సలహా ఏంటంటే, అయ్యా మెడికల్ కాలేజీలు అన్నీ పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకి మంచి జరుగుతుంది, పేదవాడికి మెరుగైనటువంటి మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. రాజమండ్రిలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ మీ అందరికీ తెలుసు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్. మొన్న మేము రాజమండ్రిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశాం గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, ఓపీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మేము ఓపెన్ చేసిన దాంట్లో ఎక్కువ ఉందా, ఇప్పుడు జిఎస్ఎల్లో ఎక్కువ ఉందా? రాజమండ్రి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ దాంట్లో ఎక్కువ ఉంది ఓపీ, ఎందుకంటే ఫ్రీగా వైద్యం అందుతుంది అన్నటువంటి నమ్మకంతో వెళ్తా ఉన్నారు. కొత్త కాలేజు, కొత్త హాస్పిటల్, అక్కడ ఫ్రీగా మాకు వైద్యం అందుతుందని చెప్పి ఓపీ ఈరోజు అక్కడ ఎక్కువ ఉంది. ఈ ప్రైవేట్ కాలేజీలకో ప్రైవేట్ హాస్పిటల్స్కో వెళ్తే ముక్కు పెండేస్తారనేటువంటి భయం ఉంది పేదవాడికి. ఒక ఉదాహరణ వెళ్ళి చెక్ చేయమని ఒకసారి, అక్కడ ఓపీ ఎక్కువ ఉందో, ఇక్కడ ఓపీ ఎక్కువ ఉందో. అటు చోడవరం, మాడుగుల నుంచి వచ్చినటువంటి రైతాంగం గడిచినటువంటి 10 మాసాలుగా 2025 సంవత్సరంలో ఏదైతే క్రషింగ్కి చెరుకు తోలారో ఈ రోజు వరకు మాకు పేమెంట్లు ఇవ్వలేదు, ₹1 పేమెంట్ జరగలేదు. దాదాపు సంవత్సర కాలంగా మాకు ₹1 జీతాలు ఇవ్వలేదు, కార్మికులకి జీతాలు లేవు, రైతులకి పేమెంట్లు లేవు. ఈ సంవత్సరం క్రషింగ్ జరుగుతుందో లేదో అనేటువంటి ఒక క్లారిటీ లేదు. దాదాపు 35 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకి అనేటువంటి వారి బాధని
నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడం జరిగింది. దాంతోపాటు 2019-24 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదే చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి 5 సంవత్సరాల్లో 89 కోట్ల రూపాయలు సాయం చేశారు. మీరు చేసినటువంటి సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. మీరు అధికారంలో రాకపోవడం మా దురదృష్టం అనేటువంటి బాధని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చోడవరం మాడుగులకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా వారు చెప్పడం జరిగింది. తప్పకుండా వారి సమస్యకు కూడా మా పార్టీ మద్దతు ఉంటుంది, మీకు తోడుగా ఉంటాం. అటు చోడవరం మాడుగుల నుంచి వచ్చినటువంటి రైతాంగం గడిచినటువంటి 10 మాసాలుగా 2025 సంవత్సరంలో ఏదైతే క్రషింగ్కి చెరుకు తోలారో ఈరోజు